Hi viewers, welcome to AS Media. అనసూయ తన సినిమాలతో, తన సోషల్ మీడియా పోస్టులతో, తన హాట్ ఫోటోలతో రెగ్యులర్ గా వైరల్ అవుతుంది. అనసూయపై ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేస్తే వాళ్ళకి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. అయితే ఇటీవల ఎక్కువగా అలాంటి నెగటివ్ కామెంట్స్ పట్టించుకోకపోయినా గతంలో మాత్రం రెగ్యులర్ గా తన సోషల్ మీడియా కామెంట్స్ తో వైరల్ అవుతూ ఉండేది. ముఖ్యంగా అనసూయ విజయ్ దేవరకొండ ఇష్యూతో బాగా వైరల్ అయింది. విజయ్ దేవరకొండ అనసూయ గొడవ చాలా రోజులే సాగింది. దానికి తోడు విజయ్ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేయడంతో మరింత ఫైర్ అయ్యేది. ఇటీవల కొన్ని రోజుల క్రితం నేను ఇక ఆ గొడవలు పట్టించుకోనని ఓ ఈవెంట్ లో చెప్పింది. అప్పటి నుంచి మళ్ళీ అనసూయ కాంపౌండ్ లో విజయ్ దేవరకొండ పేరు వినబడలేదు. తాజాగా సింబా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మళ్ళీ విజయ్ దేవరకొండ ఇష్యూ గురించి వచ్చింది. సింబా ట్రైలర్ లో విజయ్ దేవరకొండ పేరు వాడుతూ ఓ డైలాగ్ చెప్పారు. దీనికి ఓ మీడియా ప్రతినిధి, మీకు విజయ్ దేవరకొండకి గొడవలు ముగిసినట్లేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడగ్గా అనసూయ, నాకు ఏం గొడవలు లేవు, ఒక ఫేమ్ లో ఉన్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళు అలా మాట్లాడితే మీరు కూడా సైలెంట్ గానే ఉన్నారు, మీకు తప్పనిపించలేదు, ఇవి అతన్ని అడగరు, నన్నే అడుగుతారు, నేను ఆయనలాగా ఆమెను అడగండి అని అగౌరవంగా మాట్లాడను, నేను ఎవరిని హేట్ చేయట్లేదు, ఒక సంఘటనలో తప్పు జరిగితే నేను ప్రశ్నించానంతే అని చెప్పింది. దీంతో అనసూయ కామెంట్స్ వైరల్ అవ్వగా మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే తాజాగా అనసూయ ఎవరిని డైరెక్ట్ గా ఉద్దేశించకుండా ఓ ట్వీట్ చేసింది. అనసూయ తన ట్వీట్ లో, మరీ ఇంత చేతకాని వాళ్లలాగా ఉంటే ఎలాగండి, నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు, అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లానే వాళ్ళని అనండి దమ్ముంటే, కానీ మీరు అలా చెయ్యరు కదా, ఎందుకంటే మీకు అది చేత కాదు, మీ హీరోలాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం, నేను ఇప్పటికీ మీ అందరి గురించి ప్రార్థిస్తాను, మీరు మంచి పని చేసుకోవాలని అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆ ట్వీట్ వైరల్ గా మారింది. అనసూయ ఏ హీరోని ఉద్దేశించి అని చెప్పకపోయినా విజయ్ దేవరకొండ గురించే అని అందరికీ అర్థమవుతోంది. మరి ఈ ట్వీట్ పై విజయ్ ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.